హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు వేయాలి, దాని తర్వాత ధనియాల పొడి వేయాలి, తర్వాత గరం మసాలా పొడి మొత్తం దానిలో కలపాలి. దాని తర్వాత కారం వేసుకోవాలి, కొంచెం సరిపోతుంది. పన్నీర్ ముక్కల్ని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా కలపాలి. ఇలా కలిపి ఒక 1 మినిట్ పాటు పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులో ఇవరిదాకా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కలిపాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేయాలి. అన్ని పన్నీర్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి మొత్తం వాటిని ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోతాయి పన్నీర్ ముక్కలు అనేవి. సో పక్కన తీసుకోవాలి అవి. సో అదే ఆయిల్లో కొంచెం లవంగాలు, చెక్క, యాలకులు అవన్నీ వేసేయాలి. మసాలా దినుసులు వేసేయాలి. తర్వాత ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వాలి వీటిని. సో నేను ఒక 3 ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు. తర్వాత టొమాటో తీసుకోవాలి. ఒక 2 టొమాటోస్ సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే పుల్లగా అయిపోతుంది పన్నీర్ కర్రీ అనేది. తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఫస్ట్లో ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, టమాటా ముక్కలన్నీ మగ్గాయి కదా, ఉడికిపోతున్నాయి. సో ఫుల్గా ఫ్రై అవుతున్నాయి. దాని ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే అది మాడిపోతుంది, మొత్తం అడుగంట మాడిపోతుంది. ఇక్కడ నేను నాన్ స్టిక్ వాడుతున్నాను కాబట్టి నో ప్రాబ్లం ఏం కాదు. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి అది మగ్గనిచ్చి తర్వాత ఒక ప్లేట్లోకి అది మొత్తం తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టాలన్నమాట. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. సో చూడండి, ఇక్కడ మిక్సీ పట్టాను నేను. పేస్ట్ అయిపోతుంది, మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ మిగిలిపోయింది కదా, అదే ఆయిల్లో కొంచెం మళ్ళీ పోపులాగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా పసుపు, ఇందాక మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉంది కదా మొత్తం టమాటో ఇంకా అవన్నీ వేసి చేసాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. కారం ఇంకా మళ్ళీ ధనియాల పొడి కొంచెం వేయాలి. ఇంకా గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగా కొంచెం వేసాం కదా. సో ఇది కర్రీలో కాబట్టి చపాతీలకైనా దేనికైనా బాగుంటుంది కాబట్టి మనం ఇంకొంచెం కారం అండ్ మసాలా వేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ గ్రేవీ కోసం నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలుగా లేకుండా మొత్తం నీట్గా ఫైన్గా మిక్స్ చేయాలన్నమాట. ఆ పెరుగు అనేది అందులోకి ఆ గ్రేవీలో మొత్తం మిక్స్ అయిపోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే సరిపోతుంది. మనకి చూడండి కారం అనేది ఇట్లా వచ్చేసింది కదా. సో అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత లిడ్ పెట్టేసేయాలి. అలా ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి దాన్ని. ఆయిల్ అంతా పైకి తేలుతుంది, చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా. అలా అయ్యాక ఏం చేయాలి అంటే అందులో పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఎలా కనిపిస్తుందో పన్నీర్ ముక్కలు అనేటివి. తర్వాత కస్తూరి మేతి కొంచెం ఫ్రై చేసి అందులో వేసేసేయాలి. చూడండి, ఫైనలీ అవర్ పన్నీర్ మసాలా కర్రీ ఈస్ రెడీ. చూడండి, తర్వాత నేను గార్నిష్ కోసం అలా కొంచెం పచ్చిమిర్చి అనేది వేసాను. ఇక్కడ నేను బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను పన్నీర్ ముక్కలు ఎలా ఉన్నాయని. సో నేను తింటున్నాను అనమాట. అక్కడ పన్నీర్ ముక్కలు ఎలా ఉన్నాయో, టేస్ట్ అనేది ఎలా ఉందో అని వీడియోలో చూపిస్తున్నాను. సో సూపర్గా కుదిరింది ఈరోజు పన్నీర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.